1000 మంది సైకో జగన్లు వచ్చినా అమరావతిని ఏం చేయలేరన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాజధానిని అంగీకరించలేని వ్యక్తికి పాలించే అర్హతే లేదన్నారు. అభివృద్ధి చెందాలంటే ప్రజల జీవితాల్లో మార్పు తేవాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక వైఎస్ఆర్ మరణంపై మంత్రి అచ్చెన్న కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ మరణం వెనుక జగన్ పాత్ర ఉందని వైసీపీ వాళ్లే చెప్పారన్నారు. అచ్చెన్న వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు వైసీపీ నేతలు. రాష్ట్రంలో మారీచుడి కంటే ఎక్కువ వేషాలు వేసే ఓ పార్టీ ఉందన్నారు సీఎం చంద్రబాబు. ఆ రౌడీయిజం బ్యాచ్ సైకో ప్రవర్తనలతో వితండవాదాలు చేస్తుందన్నారు. ఏమీ అనకుండానే ఓ పత్రికపై దాడి చేస్తున్నారని అన్నారు. గతంలో వాళ్లు ఆడబిడ్డల్ని వేధించారని, దానికి సమాధానం చెప్పే పరిస్థితి సైకో పార్టీకి లేదని తెలిపారు. బాపట్ల జిల్లా సూరేపల్లిలో పర్యటించారు చంద్రబాబు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని ఆ పార్టీ చూస్తోందని, అంతా కలిసి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. 1000 మంది సైకో జగన్లు వచ్చినా అమరావతిని ఏమీ చేయలేరని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాజధానిని అంగీకరించలేని వ్యక్తికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. గతంలో 3 రాజధానులు అన్నారని, ఇప్పుడు మావిగన్ అంటున్నారని ఫైర్ అయ్యారు. అమరావతి ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్ట్ అని, అది సంపద సృష్టించే మార్గమని చెప్పారు బాబు. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిని చట్టం చేశారు, రాజముద్ర వేశారు. ఎన్డీఏలో ఉండే భాగస్వాములు సపోర్ట్ చేస్తే పర్వాలేదు అనుకుంటాం. ఒకే ఒక పార్టీ, మా తమ్ముడు సైకో పార్టీ. ఒక నాయకుడిని సైకో అనుకున్నాం కానీ పార్టీనే సైకో పార్టీగా తయారు చేశాడు. ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మౌలిక వసతులు మెరుగుపరిచి వారి జీవితాలకు భరోసా ఇవ్వాలన్నారు. భవిష్యత్తుపై నమ్మకం కలిగించాలన్నారు. అంతర్వేది పరిధిలో పలు అభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు పవన్. అంతర్వేది లాంటి పవిత్ర ప్రాంతంలో అభివృద్ధి ఆధ్యాత్మికతతో కలిసి నడవాలని ఆకాంక్షించారు. దివంగత సీఎం వైఎస్ఆర్ చనిపోయిన సమయంలో జగన్ ఎక్కడ ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. వైఎస్ ఆచూకీ తెలియక అందరూ ఆందోళన చెందుతుంటే సీఎం పదవి కోసం పాకులాడతారా అని ప్రశ్నించారు. ఏం జరిగిందో నిర్ధారణ కాకముందే సీఎం పదవి కోసం సంతకాల సేకరణ చేస్తారా అని విమర్శించారు. పదవి గురించి ఏదైనా చేస్తాడు. తండ్రినైనా వదలడు, బాబాయినైనా వదలడు, తల్లినైనా వదలడు, చెల్లినైనా వదలడు. తండ్రి మరణాన్ని సింపతిగా మలుసుకొని ఏ విధంగా ప్రవర్తించాడో ఒకటి. తండ్రి మరణం నిర్ధారణ కాకముందే సంతకాలు పెట్టి ముఖ్యమంత్రి పదవి గురించి ఏ విధంగా ప్రయత్నం చేశాడో మనందరికీ తెలిసిన విషయం. వైఎస్ మరణంపై మంత్రి అచ్చెన్నాయుడు దిగజారి విమర్శలు చేశారన్నారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. విశాఖలో మీడియాతో మాట్లాడిన బొత్స వైఎస్ఆర్ ను గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. తన మంత్రి పదవితో అచ్చెన్న ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు. జగన్ పై రాజకీయ విమర్శలు ఎన్నైనా చేయండని, కానీ వైఎస్ఆర్ మరణం ప్రస్తావన తీసుకురావద్దన్నారు. దీనిపై క్లారిటీ కావాలంటే పాత వీడియోలు, క్లిప్పింగ్లు చూసుకోవచ్చని సూచించారు. అందరూ మర్చిపో అనుకుంటున్నావా? ఆయనతో మాకున్న సన్నిహితం సంబంధం ఏం మాట్లాడుతాం? ఇందాక ఆయన తాలూకా మరణం వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ విషయం వచ్చి నేనే ప్రత్యక్షంగా బొత్స సత్యబాబు గారే నాకు చెప్పారని చెప్పి పనికి మాటలు రాదు. ఏంటిది? ఇష్టరాజ్యంగా ఈ రకమైన అహంకారపూరితమైన కోతల్ని మీ అధికారం ఉంచుకోవడం కోసం వైఎస్ఆర్ వారసులమని చెప్పుకునే మాజీ సీఎం జగన్ కేవలం వైఎస్ఆర్ పేరును మాత్రమే వాడుకున్నారని విమర్శించారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. వైఎస్ఆర్ ఆశయాలకు జగన్ వారసులు కాలేదని అన్నారు. వైఎస్ఆర్ భావజాలం ఉంటే జలయజ్ఞం ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. వైఎస్ఆర్ వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడిగా ఎందుకు మారారని నిలదీశారు. 3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి ప్యాలెస్లు కట్టారని విమర్శించారు. ఇప్పుడు మావిగన్ జోకర్లా మిగిలారని ఎద్దేవా చేశారు షర్మిల.